బీసీ ఉద్యమ నేపథ్యంలో ఒక అమాయకుడు అనుకోవాలా, మరి లేకపోతే ఆవేశం అనుకోవాలా? ఒక వ్యక్తి ఈశ్వరాచారి అనేటటువంటి వ్యక్తి తను నిట్ట నిలువుగా శరీరం మీద పెట్రోల్ పోసుకొని తనకి తాను ఆత్మాహుతి చేసుకోవడం అనేటటువంటిది నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నేను ఇక్కడ యువతకి నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో దయచేసి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఉద్యమం ఎప్పుడూ కూడా బలిని కోరుకోదు. ఉద్యమం ఎప్పుడూ కూడా పోరాట పటిమను కోరుకుంటుంది. పోరాటాలు చేస్తేనే ఉద్యమాలు ఫలిస్తాయి. పోరాటాలు చెయ్యాలి అంటే మనం ప్రాణాలతో ఉండాలి. ప్రాణం అనేటటువంటిది పోరాటానికి ఊపిరి లాంటిది. దాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు అనేటటువంటిది నేను మీ అందరికీ పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఈశ్వరాచారి ఉన్నారో ఆయన మరణము ఏదైతే ఉందో నిజంగా నాకు నిన్నటి నుంచి చాలా బాధ అనిపించింది. ఎందుకు అనంటే, తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి బలిదానాలు అనేటటువంటివి ఎన్నో చూసాం. అది చూసినప్పుడు నిజంగా నాకు ఒక శ్రీకాంతాచారి విషయం తీసుకుంటే ఆ రోజు నేను పడిన బాధ, ఎందుకంటే అప్పుడు ఆ జరిగినటువంటి సంఘటనలో ఆ న్యూస్ సేకరణలో ఆ ప్లేస్లో నేను కూడా ఉన్నాను.